రైనీ సీజన్ లో బజ్జీలు ఎవడైనా తింటాడు, ఐస్ క్రీమ్ తినేవాడే రొమాంటిక్ ఫెలో అంటారు కదా. సో అది బాగా ఎక్కువ సీరియస్ గా తీసుకున్నట్టున్నారు. ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చే బ్రాండ్స్ మార్కెట్ లో లేవు కదా. ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే 24/7 365 days రన్ అవుతున్న బిజినెస్ ని చూస్ చేసుకుంటారు. కానీ ఇది సీజనల్ గా వచ్చే బిజినెస్, దాన్ని ఇంతగా ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. ఎక్కడ డౌట్ రాలేదు. సో వెస్టర్న్ కంట్రీస్ లో -డిగ్రీ టెంపరేచర్స్ ఉంటాయండి. సో మనకైనా అట్లీస్ట్ 2 నెలలు 3 నెలలు ఉంటాయి చలికాలం అనేది, వర్షాకాలం అనేది. బట్ అక్కడ ఎట్లా సర్వే అవుతున్నాయి? సో ఇండియాస్ ఫస్ట్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్. ఆర్గానిక్ అంటే ఫుల్ హెల్దీ, ఐస్ క్రీమ్ అంటే ఫుల్ అన్హెల్దీ. కాదండి, ఆర్గానిక్ గీ 1 లీటర్ తాగమంటే మీకు హెల్దీ అవుతా? తాగం కానీ బట్ ఇట్స్ ఆల్ అబౌట్ ద పోర్షన్ కంట్రోల్ అండ్ హౌ యూ యూజ్. ఆర్గానిక్ అంటే హెల్దీ కాదు, ఆర్గానిక్ ఇస్ ట్రాన్స్పరెన్సీ. చాలా మంది ఆంటర్‌ప్రెన్యూర్స్ కో ఫౌండర్ ఉంటే బెటర్ అన్న ఫీల్ లో ఉంటారు, కో ఫౌండర్ ఉంటే బాగోదు అన్న ఫీల్ లో ఉంటారు. లేదండి, 100% కో ఫౌండర్ ఉండాలి. చిన్న మీరు పానీపూరి డబ్బా పెట్టండి, దాని మీద సంపాదించేసుకొని నేను పొట్ట నింపేసుకోవాలనుకుంటే దట్ ఇస్ ద బిజినెస్. ఇఫ్ యూ వాంట్ టు స్కేల్ ఇట్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ ద ఆపర్చునిటీ టు ఫర్దర్ మోర్ పీపుల్, ఇఫ్ యూ వాంట్ టు గివ్ ద ఎంప్లాయ్మెంట్, దట్ కమ్స్ అండర్ ఎంటర్‌ప్రెన్యూర్షిప్. నిజంగానే ఈ ఇండియన్ లోకల్ ఫ్లేవర్స్ అన్ని హిట్ అవుతున్నాయంటారు. ఎగ్జిబిషన్ కి ఎన్నిసార్లు వెళ్తారు? ఒకసారి వెళ్తాం. సినిమాకి ఎన్నిసార్లు వెళ్తాం? ఒకసారి వెళ్తాం. మహా ఇష్టం అయితే 2 సార్లు వెళ్తాం. సో అలా అవ్వకూడదు F&B సెగ్మెంట్. చాలా తెలుగు పేర్లతో మంచి రెస్టారెంట్స్ హెవీ ఖర్చు పెట్టి ఇంటీరియర్స్ చేస్తున్నారు. బట్ వాట్ ఈస్ ద రిటెన్షన్ రేట్?